హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్వా పోస్టల్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ప్రీవియస్ పేపర్స్ 2020లో ఇచ్చినవి మిగతా 70 బిట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం 60 బిట్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోతో 2020లో ఇచ్చిన ప్రీవియస్ పేపర్స్లోని ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ యొక్క 2021లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ వన్, ద ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ నవంబర్ 2012, బి నవంబర్ 2011, సి మార్చ్ 2011, డి మార్చ్ 2012. అంటే ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు అప్రూవ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కమిటీ ఎప్పుడు అప్రూవ్ చేసింది? ద ఆప్షన్ ఈజ్ ఏ నవంబర్ 2012. ఇంకా ఎలాబరేటెడ్గా విత్ డేట్ ఏంటంటే 22 నవంబర్ 2012. అప్రూవ్ చేసిన కమిటీ పేరు ఏంటి అది కూడా అడగచ్చు. లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేశాం. అప్రూవ్ చేసిన కమిటీ ఏంటంటే CCEA, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అప్రూవ్ చేసిన కమిటీ ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అమౌంట్ ఎంత అంటే 4,909 crore rupees. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ హైబ్రిడ్ మెయిల్ ఆఫ్ ఇండియా పోస్ట్? ఏ ఈ పోస్ట్, బి స్పీడ్ పోస్ట్, సి లాజిస్టిక్ పోస్ట్, డి నన్ ఆఫ్ ది. హైబ్రిడ్ మెయిల్ ఆఫ్ ఇండియా పోస్ట్ అని దేనిని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ ఈ పోస్ట్. ఈ పోస్ట్ని హైబ్రిడ్ మెయిల్ ఆఫ్ ఇండియా పోస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, ఈచ్ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ కాల్డ్ ఎ సోల్ ఇన్ ఏ PSI, బి Pinnacle, సి PSI అండ్ Pinnacle, డి నన్ ఆఫ్ దీస్. సోల్, ప్రతి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ని సోల్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ సర్వీస్ అవుట్లెట్. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. సోల్ అంటే సర్వీస్ అవుట్లెట్. ప్రతి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ని సోల్ అని దేనిలో పిలుస్తారు? దేనిలో అంటే ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి Pinnacle. Pinnacleలో ప్రతి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ని ఒక సోల్ ఐడితో రిప్రజెంట్ చేస్తారు. సోల్ ఐడిలో ఏముంటాయంటే పిన్ కోడ్ ఫాలోడ్ బై 00 కానీ 01 కానీ 02 కానీ 00 దేనికి HOT, ఇవన్నీ S వాళ్ళకి ఇస్తారు. 01, 02 అలాగా. అదే CSIలు అయితే ఏమంటారు? ఫండ్ సెంటర్ అనో, కాస్ట్ సెంటర్ అనో, ప్రాఫిట్ సెంటర్ అనో ఇలా పిలుస్తారు మన పోస్ట్ ఆఫీస్ని. కానీ Pinnacleలో దాన్ని సోల్ సర్వీస్ అవుట్లెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, CBS in India Post Office is related to A Pinnacle, B Sanchay Post, C both Pinnacle and Sanchay Post, D none of these. CBS అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ దేనికి సంబంధించింది? SB వర్క్ కదా. అది ఏంటిది? CBS దేనికి సంబంధించిందంటే ఆప్షన్ ఈస్ ఏ Pinnacleకి సంబంధించింది. అది సంచయ్ పోస్ట్తో ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ Pinnacleకే సంబంధించింది కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనేది. నెక్స్ట్ వన్, విత్ రిఫరెన్స్ టు RICT, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పెరిఫెరల్ ఆఫ్ మెయిన్ కంప్యూటింగ్ డివైస్? ఏ లేజర్ ప్రింటర్, బి థర్మల్ ప్రింటర్, సి 2D స్కానర్, డి ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకోండి.
RICTకి సంబంధించి MCD అంటే మెయిన్ కంప్యూటింగ్ డివైస్, MCD అన్నా, హ్యాండ్ హెల్డ్ డివైస్ అన్నా, HHD హ్యాండ్ హెల్డ్ డివైస్ అన్నా, అంటే మన BPML దగ్గర ఉండే మిషన్ RICT డివైస్కి సంబంధించి పెరిఫెరల్ డివైస్ కానిది ఏది? పెరిఫెరల్ అంటే మనం బయట నుంచి కనెక్ట్ చేసి వాడుకోగలిగింది అన్నమాట. ఏది అంటే A థర్మల్ ప్రింటర్, A లేజర్ ప్రింటర్, B థర్మల్ ప్రింటర్, C 2D స్కానర్, D ఫింగర్ ప్రింట్ స్కానర్. దీనిలో ఏది కనెక్ట్ చేయగలం? పెరిఫెరల్ డివైజెస్లో థర్మల్ ప్రింటర్ ఉంటుంది, 2D స్కానర్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. లేజర్ ప్రింటర్ ఇది ఉండదు. సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పెరిఫెరల్ డివైస్. ఇది ఉండదు కాబట్టి లేజర్ ప్రింటర్ అనేది మన RICT డివైస్కి పెరిఫెరల్ డివైస్గా మనం కన్సిడర్ చేయకూడదు. లేజర్ ప్రింటర్లు అంటే ఏంటి? మనం వాడే బ్రదర్ ప్రింటర్లు కానీ, కెనాన్ ప్రింటర్లు కానీ, మన SOLలో వాడే ప్రింటర్స్ని అవి లేజర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాయి. అది RICT డివైస్ కనెక్ట్ కాదు. థర్మల్ ప్రింటర్ అయితే RICT డివైస్లో మనకి ప్రింట్ ఉపయోగపడింది. నెక్స్ట్ వన్, DPMS and F&A is a module of A CIS, B CSI, C NI, D none of these. DPMS అంటే డెలివరీ పోస్ట్మెన్ మేనేజ్మెంట్ సిస్టమ్, F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇది దేనికి సంబంధించిందంటే ద ఆప్షన్ ఈస్ B CSI కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్కి సంబంధించింది. CIS అంటే కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్, దానికి DPMSకి సంబంధమే లేదు. NI అంటే నెట్వర్క్ ఇంటిగ్రేటర్, దానికి కూడా DPMSకి ఏ విధమైన సంబంధం లేదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ CSI. DPMS F&A CSIకి సంబంధించింది. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ ఈజ్ ఇన్ A CSI, A మెకమిష్, B NI, C CSI, D నన్ ఆఫ్ దీస్. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అనేది దేనికి సంబంధించిందంటే ద ఆప్షన్ ఈజ్ C, అది CSIకి సంబంధించింది. నెక్స్ట్ వన్, డైలీ ATM క్యాష్ విత్డ్రాల్ లిమిట్ యూజింగ్ ఇండియా పోస్ట్ ATM కార్డ్ ఈజ్. మన ATM కార్డును వాడి డైలీ ఎంత క్యాష్ తీయవచ్చు? ద ఆప్షన్ ఈజ్ B 25,000. 25,000 ఈజ్ ది లిమిట్ టు విత్డ్రా క్యాష్ ఇన్ ఇండియా పోస్ట్ ATM. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. WAN stands for Wide Area Network. 2. NI stands for Network Integrator. Which of the above statements is or correct? A 1 only, B 2 only, C 1 and 2, D none of these. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. WAN అబ్రివేషన్ ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్, ఇది కరెక్ట్. NI దాని అబ్రివేషన్ నెట్వర్క్ ఇంటీరియర్, రెండు కరెక్ట్. సో ద ఆప్షన్ ఈజ్ C, అంటే 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, with reference to IT modernization project of Department of Post, CIS is related to A mails, B POSB, C CLI, D speed post. క్వశ్చన్లో ఇది అబ్రివేషన్ తెలిస్తే మనకి అయిపోయింది. IT మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు సంబంధించి CISకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏది ఈ క్రింది వాటిలో? అది దేనికి సంబంధించింది? ఓకేనా. CIS ఫుల్ ఫామ్ ఏంటి? కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్. కోర్ ఇన్సూరెన్స్ దేనికి సంబంధించింది? ద ఆప్షన్ ఈజ్ C PLI, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ RPLI, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినది ఈ CIS అన్నమాట.
నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంటిగ్రేటర్ ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఏ కోర్ బ్యాంకింగ్, బి కోర్ ఇన్సూరెన్స్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ దీస్. ఎఫ్ఎస్ఐ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంటిగ్రేటర్కి సంబంధించింది ఏంటిది? ది ఆప్షన్ ఈజ్ సి బోత్ ఏ అండ్ బి. ఇది రెండింటికి సంబంధించింది. ఫైనాన్షియల్ సర్వీస్ ఇంటిగ్రేటర్ అనేది కోర్ బ్యాంకింగ్కి సంబంధించింది, కోర్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ప్రొవైడ్స్ సొల్యూషన్ ఫర్ ఏ మెయిల్ ఆపరేషన్స్, బి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సి హ్యూమన్ రిసోర్సెస్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. ఈ సిఎస్ఐ అనేది కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అనేది దేనికి సంబంధించింది? మెయిల్స్గా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్గా, హ్యూమన్ రిసోర్స్గా? ద ఆప్షన్ ఈస్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. ఈ సిఎస్ఐ అనేది అన్నిటికీ సంబంధించింది. The full form of DPMS is A. Delivery and Postman Management System, B. Delivered Postal Mail Scheme, C. Delay in Postal Mail Scheme, D. Data of Postal Mail Scheme. DPMS full form ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ డెలివరీ అండ్ పోస్ట్మెన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిపిఎంఎస్ మనం ఎందుకు వాడతాము? డిపిఎంఎస్ ఎందుకు వాడతామంటే ఫస్ట్ బ్యాగ్ రిసీవ్ చేసుకోవడానికి, రిసీవ్ అయిన బ్యాగ్ ఓపెన్ చేయడానికి, బ్యాగ్ ఓపెన్ చేసింది ఇష్యూ టు పోస్ట్మెన్కి ఇష్యూ చేయడానికి, పోస్ట్మెన్ రిటర్న్స్కి, ఓకేనా, పోస్ట్మెన్ రిటర్న్స్కి, వీటన్నిటికీ మనం డిపిఎంఎస్ని వాడతాము రెగ్యులర్గా. నెక్స్ట్ వన్, what are the objectives of IT modernization project? A. Empower rural, B. Increase market share and revenue, C. Offer new products and services, D. All of the above. ప్రశ్న ఏంటంటే ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి? ఓకేనా, ద ఆప్షన్ ఈస్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. ఇదేంటంటే రూరల్ని ఎంపవర్ చేయడానికి, దానిలో మన మార్కెట్ షేర్ని, రెవెన్యూస్ని పెంచడానికి, కొత్త సర్వీసెస్ని పబ్లిక్ అందించడానికి, అన్నిటికీ ఈ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్టు లక్ష్యాలే. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది వెండర్ ఆఫ్ డేటా సెంటర్ ఫెసిలిటీ? ఏ సిఫి, బి రిలయన్స్, సి ఇన్ఫోసిస్, డి టీసీఎస్. డేటా సెంటర్ ఫెసిలిటీ యొక్క వెండర్ ఎవరు? ద ఆప్షన్ ఈజ్ బి రిలయన్స్. రిలయన్స్ ఈజ్ ది వెండర్ ఫర్ డేటా సెంటర్ ఫెసిలిటీ. ఇంకా అక్కడే మనం చూడాల్సింది ఇది ఎక్కడ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే డేటా సెంటర్ ఫెసిలిటీ నేవీ ముంబైలో ఉంటుంది, సిచ్యువేటెడ్ ఎట్ నేవీ ముంబై. దీంతో పాటుగా డిఆర్సి, డిజాస్టర్ రికవరీ సెంటర్. డిఆర్సి అంటే డిజాస్టర్ రికవరీ సెంటర్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కడ ఉంటుంది అంటే పిటిసి మైసూర్లో ఉంటుంది. డిజాస్టర్ రికవరీ సెంటర్ వచ్చేసి పిటిసి మైసూర్లో ఉంటుంది. ఇలా మనం ఒక క్వశ్చన్కి దానికి అసోసియేటెడ్గా యాడాన్గా ఉన్న ప్రశ్నలన్నీ చదవాలి. అప్పుడే మనం ఈజీగా ఎగ్జామ్ని అటెండ్ చేయగలుగుతాం. ఇవన్నీ వేరే వీడియోలో కూడా డిస్కస్ చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఓకేనా. ప్రతిదీ పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, అండర్ విచ్ నెట్వర్క్ పోస్ట్ ఆఫీస్ హ్యావ్ బీన్ నెట్వర్క్డ్? ఏ లోకల్ ఏరియా నెట్వర్క్, బి వైడ్ ఏరియా నెట్వర్క్, సి వైర్లెస్ ఏరియా నెట్వర్క్, డి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మన పోస్ట్ ఆఫీసులన్నీ ఏ నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి? ఇండియా పోస్ట్ నెట్వర్క్స్ అన్నీ.
ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి, వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్లో మన పోస్ట్ ఆఫీసులన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. విచ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏ, CEPT, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ. బి, UPS, అన్ఇంటరప్టెడ్ పవర్ స్టేషన్. సి, దర్పణ్, డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎ న్యూ ఇండియా. డి, ఆల్ ఆఫ్ ది అబవ్. ద క్వశ్చన్ ఏంటి? విచ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్, దానిలో ఇన్కరెక్ట్ ఏంటంటే బి, UPS. యూపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. అది తప్పు. నెక్స్ట్ వన్, ఏ సోల్ ఇన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ రిఫర్స్ టు. ఇందాకే డిస్కస్ చేశాం కదా, సోల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ద ఆప్షన్ ఈజ్ సి, సర్వీస్ అవుట్లెట్. సోల్ ఫుల్ ఫామ్ ఏంటంటే సర్వీస్ అవుట్లెట్. నెక్స్ట్ వన్, ద కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ప్రొవైడ్స్ సొల్యూషన్ ఫర్ ఏ, ఫర్ PO కౌంటర్ అండ్ మెయిల్ ఆపరేషన్, రీటైల్, లాజిస్టిక్, పోస్ట్, రెమిటెన్సెస్, ఫిలాటలీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్. బి, ఫర్ సేవింగ్ బ్యాంక్ ఆపరేషన్స్. సి, ఫర్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. డి, నన్ ఆఫ్ ది అబవ్. ఓకేనా? కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ప్రొవైడ్స్ సొల్యూషన్ ఫర్, ఇది దేనికి సర్వీసెస్ అందిస్తుంది? ద ఆప్షన్ ఈజ్ ఏ, అది PO కౌంటర్కి, మెయిల్ ఆపరేషన్స్కి, వీటన్నిటికీ CSIA సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసింది. సేవింగ్స్ బ్యాంక్స్కి ఎవరు చేస్తారు? CBS. లైఫ్ ఇన్సూరెన్స్కి CIS సప్లై చేస్తుంది సొల్యూషన్. దర్పణ్ ప్రాజెక్ట్ ఈజ్ ఫర్, అదే క్వశ్చన్ ఇంకోలా ఎలా అడగచ్చు అంటే, దర్పణ్ మెయిన్ ఎయిమ్స్ టు కంప్యూటరైజింగ్ ఏ, హెడ్ పోస్ట్ ఆఫీస్. బి, సబ్ పోస్ట్ ఆఫీస్. సి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్. డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. దర్పణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మెయిన్ ఎయిమ్ ఏంటి? దీనికి దర్పణ్ ఫుల్ ఫామ్ రాస్తేనే సరిపోతుంది. దర్పణ్ ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ రూరల్ పోస్ట్ ఆఫీస్. అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్. రూరల్లో ఏముంటాయి మనకి? ద ఆప్షన్ ఈజ్ సి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది రూరల్ని టార్గెట్ చేసి ఉంటుంది. దర్పణ్ ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఏ న్యూ ఇండియా. సో ఇది మెయిన్ ఎయిమ్ ఏంటి? దేన్ని చేయడానికి? కంప్యూటరైజింగ్. సి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులను కంప్యూటరైజింగ్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఈ దర్పణ్ ప్రాజెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ మాడ్యూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్పాచింగ్ ది అకౌంటబుల్ ఆర్టికల్స్? ఏ, బ్యాక్ ఆఫీస్. బి, IPVS. సి, DPMS. డి, POS. మన అకౌంటబుల్ ఆర్టికల్స్ అంటే రిజిస్టర్లు కానీ, స్పీడ్లు కానీ, పాలసీలు కానీ, స్పీడ్ కానీ మనం ఏ ఆప్షన్లో డిస్పాచ్ చేస్తాం? డిస్పాచ్ చేయడానికి మనం ఏ సాఫ్ట్వేర్ వాడతాము? దాని ఆప్షన్ ఏంటి? దాని ఆన్సర్ ఏంటి? బి, IPVSలో మనం డిస్పాచ్ చేస్తాం. మనం బ్యాక్ ఆఫీస్లో ఉన్న IPVSలో డిస్పాచ్ చేస్తాం. IPVS ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియా పోస్ట్ విజిబిలిటీ సిస్టమ్. IPVSలో మనం అకౌంటబుల్ ఆర్టికల్స్ని డిస్పాచ్ చేస్తాం. అదే DPMSలో అయితే ఇందాక చెప్పుకున్నట్టు డెలివరీ పోస్ట్మెన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిలో ఏంటి? బ్యాగ్లు ఓపెన్ చేసుకోవటం, రిసీవ్ చేసుకోవటం, వీటికి ఇష్యూ చేయటం, అంత పోస్ట్మెన్లకు సంబంధించిన వర్క్ ఈ DPMSలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ IPVSలో మాత్రం మనం అకౌంటబుల్ ఆర్టికల్స్ని డిస్పాచ్ చేయడానికి వాడతాం ఈ IPVSని. ఇన్ కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఎన్విరాన్మెంట్
A post office is classified into A. Profit center, B. Cost center, C. Fund center, D. All of the above. PSI ఎన్విరాన్మెంట్లో పోస్ట్ ఆఫీస్ని ఏమని పిలుస్తారు? ద ఆప్షన్ ఈస్ D. ఆల్ ఆఫ్ ది అబవ్. PSI ఎన్విరాన్మెంట్లో ప్రాఫిట్ సెంటర్ అన్నా, కాస్ట్ సెంటర్ అన్నా, ఫండ్ సెంటర్ అన్నా అన్నీ పోస్ట్ ఆఫీస్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ వన్. Every employee has given a one unique employee ID and the roles are assigned by the controlling authority. Employee ID is of dash digits. మనకు ఉండే ఎంప్లాయీ ఐడిలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ద ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. 8 డిజిట్స్ ఉంటాయి. మన ఎంప్లాయీ ఐడిలో 8 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్. డిజాస్టర్ రికవరీ సెంటర్ DRC ఎట్. ఇది కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం. డేటా సెంటర్ ఫెసిలిటీ వచ్చిన దగ్గర DRC కూడా చూసాం. DRC ఎక్కడ ఉంటుంది? CEPT మైసూర్లో ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. CEPT మైసూర్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఫంక్షనింగ్ మొదలుపెట్టింది? ఆ డేటా సెంటర్ ఫెసిలిటీ అది ఫంక్షనింగ్ ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? ఇవి కూడా ఓల్డ్ వీడియోలో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. విచ్ మాడ్యూల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అకౌంటింగ్ ఇన్ CSI SAP అప్లికేషన్? ఏ. బ్యాక్ ఆఫీస్ మాడ్యూల్, B. IPVS, C. DPMS కాంప్రహెన్సివ్ పోస్ట్మెన్ ప్యాకేజ్, D. F&A కోర్ అకౌంటింగ్. CSIలో అకౌంటింగ్కి వాడే సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్ వచ్చేసి D. F&A కోర్ అకౌంటింగ్. ఈ DPMS పోస్ట్మెన్ ప్యాకేజ్ వీళ్ళే రాశారు కదా. IPVS అనేది మనం బ్యాగ్స్ డిస్పాచ్ చేయడానికి, బ్యాగ్స్ క్లోజ్ చేయడానికి వాడేది. ఓకేనా. ఈ అకౌంటింగ్కి సంబంధించిన SAP అప్లికేషన్ ఏంటంటే F&A, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కోర్ అకౌంటింగ్. నెక్స్ట్ వన్. కౌంటర్ యూజర్ cannot log in multiple systems as the counters are mapped with A. MAC Media Access Control Binding, B. MAC Multiple Access Control Binding, C. Mapped Access Control Binding, D. None of the above. యాక్చువల్గా మనము ఒక సిస్టంలో లాగిన్ అయిన తర్వాత అదే SAP కానీ వినాయకులు కానీ SAP వేరే దాంతో మనం లాగిన్ అవ్వలేము, వేరే చోట మనం లాగిన్ అవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు మనకున్న నెట్వర్క్ కూడా అక్కడ ఉన్న అదే సిస్టమ్కి వస్తుంది. వేరే సిస్టమ్ అని మారిస్తే అక్కడ దానికి నెట్ రాదు. ఎందుకంటే అవన్నీ మ్యాక్ బైండ్ అయి ఉంటాయి. మ్యాక్ బైండింగ్ అంటారు. మ్యాక్ బైండింగ్ చేసి ఉంటాయి మన ఆఫీస్లో. మనం వేరే సిస్టమ్ని అక్కడ ఇటు సిస్టమ్ని అటు మార్చినా కూడా దానికి నెట్వర్క్ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే అవి మ్యాక్ బైండింగ్ అయి ఉంటాయి. అంటే అక్కడ మ్యాక్ అంటే ఏంటి? మ్యాక్ అంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఒక ల్యాప్టాప్కి కానీ ఒక సిస్టమ్కి కానీ ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. దాన్ని వాళ్ళు మన ఇంటర్నెట్ యాక్సెస్ IP అడ్రస్కి బైండ్ చేస్తారు. ఆ మ్యాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. మ్యాక్ బైండింగ్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ బైండింగ్. ఇది చేస్తారు కాబట్టి మనకి వేరే సిస్టమ్ పెట్టినా డేటా యాక్సెస్ అవ్వదు. ఆ మ్యాక్ బైండింగ్ తీసేసి మళ్ళీ అదే మ్యాక్తో వేరే IP అడ్రస్కి కనెక్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్. ఫుల్ ఫామ్ ఆఫ్ CEPT. CEPT యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ద ఆప్షన్ ఈజ్ ఏ. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్. The letter O in the term MNOP refers to A. Optimum, B. Optimized, C. Optimization, D. Observe. ఇలాంటి వాటికి అన్నిటికీ బెస్ట్ అప్రోచ్ ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్లోనే MNOP ఫుల్ ఫామ్ రాస్తే ఇక్కడ ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. MNOP ఫుల్ ఫామ్ ఏంటి? మెయిల్ నెట్వర్క్
ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అని మనం పక్కన రాసుకున్నట్టయితే ఓకేనా. ఇప్పుడు O refers to optimization. So the correct option is C, Neural Network Optimization Project. Next one, which of the following stream of IT modernization project computerized SB and PLI operations of department through one platform? A, FSI, B, CSI, C, MOH, Meal Operations Hardware, D, Data Center Facility, DCF. మన ఈ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో ఏ స్ట్రీము మన ఎస్బీ వర్క్ని పిఎల్ఐ వర్క్ని కంప్యూటరైజ్ చేసి అది ఒక ప్లాట్ఫామ్లో రావడానికి ఉపయోగపడింది ఏంటి? ద ఆప్షన్ ఈజ్ ఏ, ఎఫ్ఎస్ఐ. ఎఫ్ఎస్ఐ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. ఆ ఎఫ్ఎస్ఐ అనేది ఏం చేసింది? ఆ ఎస్బీ వర్క్ని పిఎల్ఐ వర్క్ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేగలిగింది. అది ఎఫ్ఎస్ఐ. నెక్స్ట్ వన్, ఏఈపిఎస్ స్టాండ్స్ ఫర్ ఏ, అప్లికేషన్స్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, బి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, సి, యాపిల్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, డి, ఆధార్ ఎంటర్ప్రైజ్ పేమెంట్ సిస్టమ్. The correct option is B, Aadhaar Enabled Payment System. AEPS అంటే ఏంటి? ఇది మనం డైలీ విత్డ్రాలు ఇవ్వడానికి వాడుతూనే ఉంటాం. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం ఆధార్కి లింక్ అయి ఉన్న ఏదైనా బ్యాంక్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనో ఆంధ్ర బ్యాంక్ అనో సో అండ్ సో ఏదో ఒక బ్యాంకుకి మన ఎస్బీఐకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉంటే మనం మన మొబైల్లో ఐపీపీబీ మొబైల్లో విత్డ్రాలు ఇస్తాం, విత్డ్రాలు ఇవ్వచ్చు. ఓకేనా. దాన్ని ఎలాగా? అది ఆధార్కి లింక్ అయి ఉంటే మనం ఆధార్ని బేస్ చేసుకొని ఫింగర్ ప్రింట్ ద్వారా మనం విత్డ్రాలు ఇస్తాం. దాన్ని ఏమంటారంటే ఏఈపిఎస్ అంటారు. ఏఈపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, STR stands for full form. A ఏంటి? A, సూపర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, B, సైమల్టేనియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, C, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, D, నన్ ఆఫ్ ది అబవ్. STR ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్షన్ ఈజ్ C, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఓకేనా. మనం ఏదైనా ఒక ఎస్బీ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దాని మీద మనకు అనుమానం వచ్చింది అనుకోండి, అంటే ఆ అమౌంట్ ఎప్పుడన్నా మనకి ఫేక్ నోట్లు రావటం కానీ, లేకపోతే ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిగా లేదని అనిపించటం కానీ, మనకి ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ మీద అనుమానం వచ్చినప్పుడు మనం దాన్ని రిపోర్ట్ చేయాలి. మనం మన డివిజనల్ హెడ్కి అలా పై లెవెల్ దాకా వెళ్ళి ఆ రిపోర్ట్ని వాళ్ళు పిఎంఎల్ఏకి ఇస్తారు. పిఎంఎల్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది పిఎంఎల్ఏ. ఈ పిఎంఎల్ఏ వాళ్ళకి మనం రిపోర్ట్ ఇస్తాం. అప్పుడు వాళ్ళు దాని మీద ఆ ట్రాన్సాక్షన్ మీద ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఎస్టీఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ టోటల్ అవుట్లే ఆఫ్. ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఖర్చు శాంక్షన్ అయిన అమౌంట్ ఎంత? ద ఆప్షన్ ఈజ్ సి, 4,909 crores. ఇందాకే చెప్పుకున్నాం కదా ఫస్ట్ బిట్లోనే. అది ఎప్పుడు అప్రూవ్ అయిందంటే 22 నవంబర్ 2012. 22 నవంబర్ 2012లో అప్రూవ్ అయింది. ఇది ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ యొక్క అవుట్లే. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2.0. దీని ఖర్చు ఎంత? దీని అవుట్లే వచ్చేసి 5,785
785 crores. ఇది ఐటీ మోడర్నైజేషన్ 2.0. ఫస్ట్ది వచ్చేసి 4,909 crores rupees. నెక్స్ట్ వన్, మార్క్ ది ఇన్కరెక్ట్. సిబిఎస్. ఇవి చాలా నీట్గా చదివితే కానీ మనకి అర్థం కాదు, ఎందుకంటే చిన్న చిన్న టర్మ్స్. ఈ టర్మ్స్ అన్నీ కొంచెం ట్రికీగా ఉంటాయి. సో మనం సిబిఎస్ సెంట్రల్ బ్యాంకింగ్ సొల్యూషన్. బిఎన్ఐ నెట్వర్క్ ఇంటిగ్రేటర్. సి చేంజ్ మేనేజ్మెంట్. డిఆర్ఐసిటి రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దీనిలో ఇన్కరెక్ట్ ఏంటి? ఇన్కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ ఏ సిబిఎస్. సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్. ఏ కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. బి నెట్వర్క్ ఇంటిగ్రేటర్. సి ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. డి ఆల్ ఆఫ్ ది అబవ్. ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో కింది వాటిలో ఏది పార్ట్? మొత్తం ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? 8 పార్ట్స్ ఉన్నాయి. ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో 8 పార్ట్స్ ఉన్నాయి. దీనిలో సిఎస్ఐ కూడా పార్టే, నెట్వర్క్ ఇంటిగ్రేటర్ పార్టే, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ పార్టే. ఇవి కాక ఇంకో 5 కూడా పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే డి ఆల్ ఆఫ్ ది అబవ్. వీటితో పాటుగా ఇంకో 5 కూడా ఉంటాయి. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ వేరే వీడియోలో ఉన్నవి, అది కూడా వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది వెండర్ ఆఫ్ డేటా సెంటర్ ఫెసిలిటీ అండర్ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2012? డేటా సెంటర్ ఫెసిలిటీ వెండర్ ఎవరు? ద ఆప్షన్ ఈజ్ సి. ఇందాక కూడా వచ్చింది, ఇందాక కూడా డిస్కస్ చేసాం. రిలయన్స్. డేటా సెంటర్ ఫెసిలిటీ వెండర్ రిలయన్స్. CSI pilot rollout started in dash division in India Post. A. Mysore. B. Pondicherry. C. Pune. D. Bangalore South. పైలట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే టెస్ట్ చేయడం అనమాట. సిఎస్ఐ ఫస్ట్ టైము ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేశారు. ఓకేనా? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మైసూర్. ఫస్ట్ మైసూర్ డివిజన్లో సిఎస్ఐని పెట్టారు. అది దానిలో ఉన్న ఎర్రర్స్ అన్నీ రెక్టిఫై చేసేసి ఆ స్మాల్ స్కేల్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ డివిజన్తో తర్వాత ఇండియా మొత్తం రోల్ అవుట్ చేశారు. ఫస్ట్ మాత్రం సిఎస్ఐ మైసూర్లో పైలట్ టెస్ట్ చేశారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ది కేపీఐ విత్ రిఫరెన్స్ టు మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్? ఎంఎన్ఓపిలో కేపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఏ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. బి కీ పోస్ట్ సర్వీస్. సి కీ ప్రాజెక్ట్ సర్వీస్. డి కీ ప్రాజెక్ట్ సెంటర్. కేపీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో ఆప్షన్ ఏ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఈజ్ ది రైట్ ఆన్సర్. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ది కస్టమర్ ఐడి ఇన్ డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్? ఏ అకౌంట్ నెంబర్. బి సిఫ్ ఐడి. సి మొబైల్ నెంబర్. డి సిఎఫ్ఐ ఐడి. మనం డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చేసుకునేటప్పుడు లాగిన్ అవ్వడానికి కస్టమర్ ఐడిగా దేన్ని వాడుకుంటాం? ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కస్టమర్ ఐడి ఏం వాడుకుంటాం అంటే ఆప్షన్ బి సిఫ్ ఐడి ఈజ్ ది కరెక్ట్ వన్. సిఫ్ ఐడి అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్. దీన్ని మనం యూజర్ నేమ్ కస్టమర్ ఐడిగా వాడుకొని పాస్వర్డ్ కొట్టి లోపలికి వెళ్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ది సొల్యూషన్ నేమ్ ఫర్ ఆర్ఐసిటి డెవలప్డ్ బై ఇన్ఫోసిస్? ఏ పెనకిల్. బి మెకమిష్. సి ఐబిఎం ఫైల్నెట్. డి కస్టమ్స్ యాప్. ఇన్ఫోసిస్ ఆర్ఐసిటి డివైస్ కోసం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ పేరేంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి కస్టమ్స్ యాప్. ఆర్ఐసిటి డివైస్లో ఇన్ఫోసిస్ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే కస్టమ్స్ యాప్. నెక్స్ట్, హౌ మెనీ డిజిట్స్ ఆఫ్ ది ఫెసిలిటీ ఐడి యూనిక్ ఐడి టు ఐడెంటిఫై ఏ పోస్ట్ ఆఫీస్ హ్యాజ్? ఏ 8. బి 9.
C 11, D 10. ఫెసిలిటీ ఐడి, యూనిక్ ఐడి ప్రతి పోస్ట్ ఆఫీస్ని రిప్రజెంట్ చేయడానికి సిఎస్ఐలో ఒక కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఫెసిలిటీ ఐడి ఇలా ఉంటాయి కదా. ఆ ఫెసిలిటీ ఐడి ఎన్ని డిజిట్స్ అంటే ద ఆప్షన్ డి 10 digits is the right answer. Next one, staff scheduling system is a part of which module of CSI? A. Mail operation, B. Human resources, C. Finance and accounts, D. Training dashboard. ఇది కొంచెం చూడండి. SSS స్టాఫ్ షెడ్యూలింగ్ సిస్టమ్ ఇది ఏ మాడ్యూల్కి సంబంధించింది సిఎస్ఐలో? ఏ మాడ్యూల్ అంటే ద ఆప్షన్ ఈజ్ ఏ మెయిల్ ఆపరేషన్. ప్రతిరోజు మనం మెయిల్లో డే బిగిన్ చేసేటప్పుడు వచ్చే ఆప్షన్, డే బిగిన్లో మెయిల్ మన డిపిఎంఎస్లో రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టాఫ్ షెడ్యూలింగ్ సిస్టంలోకి వెళ్ళి అక్కడ పిఓ బిగిన్ చేయాలి. పోస్ట్ ఆఫీసు సెట్ బిగిన్ చేస్తాం. సెట్ బిగిన్ చేసిన తర్వాత మనం బ్యాగులు రిసీవ్ చేసుకోవటం, పోస్ట్ మెయిల్కి ఇష్యూ చేయటం చేస్తాం. సో మీరు స్టాఫ్ షెడ్యూలింగ్ సిస్టమ్ అనగానే కన్ఫ్యూజ్ అయ్యి ఏ హ్యూమన్ రిసోర్సెస్ అనుకోకండి. ఈ స్టాఫ్ షెడ్యూలింగ్ సిస్టమ్ అనేది మన మెయిల్ ఆపరేషన్స్కి సంబంధించింది. ప్రతిరోజు ఆ స్టాఫ్ షెడ్యూలింగ్ సిస్టంలోకి వెళ్ళి దాన్ని ఆన్ చేసిన తర్వాతే డిపిఎంఎస్లో మనం ఏదైనా వర్క్ చేయగలం. నెక్స్ట్ వన్, సిఎస్ఐ F&A solution brings the following key changes. A. All employees are assigned to one cost center. B. All DOP entities are identified as cost center. C. All DOP entities are identified as a profit center. D. All DOP entities are identified as a cost center or profit center. F&A సొల్యూషన్ వచ్చిన తర్వాత మన ఆఫీసులో వచ్చిన మార్పు ఏంటంటే ద ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఆల్ డిఓపి ఎంటిటీస్, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులు ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ కాస్ట్ సెంటర్ ఆర్ ప్రాఫిట్ సెంటర్. దాన్ని కాస్ట్ సెంటర్ అయినా పిలవచ్చు, ప్రాఫిట్ సెంటర్ అయినా పిలవచ్చు. ఏది ఈ సిఎస్ఐ F&A వచ్చిన తర్వాత. నెక్స్ట్ వన్, which of the following is not the part of India's IT modernization project? A. Infosys, B. Wipro, C. TCS, D. CIFI Technologies. ఇండియాస్ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో పార్ట్ కానిది ఏది వీటిలో? ద ఆప్షన్ ఈజ్ బి. విప్రో అనేది మనకి ఆ 8 పార్ట్స్లో దేనికి వెండర్గా లేదు. ఇన్ఫోసిస్ వచ్చేసి దేనికి ఉంది? ఆర్ఎస్ఐకి, మెకామిష్కి, పెనాకిల్కి ఇన్ఫోసిస్. టీసీఎస్ దేనికి ఉంది? చేంజ్ మేనేజ్మెంట్కి, ఈ సిఎస్ఐకి ఇది వెండర్. సిఫి టెక్నాలజీస్ వచ్చి నెట్వర్క్ ఇంటిగ్రేటర్. ఇలా 8 పార్ట్స్లో ఇవన్నీ భాగాలై ఉన్నాయి. కానీ విప్రో అనేది మాత్రం మన ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో ఏ విధమైన పార్ట్కి వెండర్గా లేదు. Finance and accounts module in CSI runs on A. Oracle system, B. SAP system, C. Android system, D. None of the above. ఈ F&A అనేది సిఎస్ఐలో దేని మీద రన్ అయ్యింది? దేని మీద అంటే ఆప్షన్ బి, SAP సిస్టమ్ మీద రన్ అయ్యింది. ఇది సిఎస్ఐలో F&A అనేది. SAP అంటే SAP ఫుల్ ఫామ్ ఏంటి? SAP ఫుల్ ఫామ్ ఏంటి? సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్స్. దీన్ని SAP అంటారు. సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్స్ని SAP అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ PNOP? ద ఆప్షన్ ఈజ్ ఏ. పార్సిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్. PNOP యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పార్సిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ CSI, every post office is given A. sole ID,
బి ఫెసిలిటీ ఐడి, సి యూజర్ ఐడి, డి పిఓఐడి. సిఎస్ఐ అయిన తర్వాత ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఏమి అసైన్ చేశారు? ఏమి అసైన్ చేశారంటే ద ఆప్షన్ ఈజ్ బి ఫెసిలిటీ ఐడి అసైన్ చేశారు సిఎస్ఐ అయిన తర్వాత. సోల్ ఐడి ఎప్పుడు అసైన్ చేశారు? పెనాకిల్ అయిన తర్వాత. పెనాకిల్ అంటే సిబిఎస్ అయిన తర్వాత సోల్ ఐడి అసైన్ చేశారు. యూజర్ ఐడి ఎవరికి చేస్తారు? ఎంప్లాయీస్కి చేస్తారు, దానికి పోస్ట్ ఆఫీస్కి కాదు చేసేది. పోస్ట్ ఆఫీస్కి యూజర్ ఐడీలు ఉండవు, ఎంప్లాయీస్కి ఉంటాయి యూజర్ ఐడీస్. ఈ సిఎస్ఐ అయిపోయిన తర్వాత ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక ఫెసిలిటీ ఐడి అసైన్ చేశారు. నెక్స్ట్ వన్, వాట్ డస్ ది సిపియు మీన్? సిపియు ఫుల్ ఫామ్ ఏంటి? ద ఆప్షన్ ఈజ్ సి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వన్, వాట్ డు ది లెటర్ RAM stands for? RAM stands for. The option is B random access memory. RAM. ఇంకా ఇక్కడ ఎలాంటిది ఇంకో టర్మ్ ఏంటంటే రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఈ ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ, ఈ రోమ్ అనేది పర్మనెంట్ మెమరీ. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ వన్, 1 మెగాబైట్ ఈజ్. ఇక్కడ మనం చిన్ని క్యాల్కులేషన్ చెప్పుకుందాం. ఏంటంటే 0 కానీ 1ని కానీ కంప్యూటర్ భాషలో ఏమని పిలుస్తారంటే బిట్ అని పిలుస్తారు. 0ని కానీ 1ని కానీ బిట్ అంటారు. అదే 8 బిట్స్ వస్తే ఒక బైట్. ఓకేనా? 1024 బైట్స్ ఉంటే ఒక కిలోబైట్. కిలోబైట్ అంటే ఒక కేబీఈ అంటారు. 1024 కిలోబైట్ ఉంటే దాన్ని ఒక మెగాబైట్, 1 MB అంటారు. 1024 MB ఉంటే మెగాబైట్ ఉంటే దాన్ని ఒక 1 జిగాబైట్ అంటే 1 GB అంటాం మనం మామూలు వాడుక భాషలో 1 GB. అదే 1024 గిగాబైట్ ఉంటే 1 టెరాబైట్, 1 TB అంటాం. బిట్ బైట్ 1 KB, 1 MB, 1 GB, 1 TB. ఓకేనా? ఇక్కడ 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్. ఓకేనా? ద ఆప్షన్ ఈజ్ ఏ 1024 kilobyte. Which of the following is not a input device? A keyboard, B monitor, C mouse, D barcode scanner. కింది వాటిలో ఇన్పుట్ డివైస్ కానిది ఏది? ఇన్పుట్ డివైస్ కానిది ఏంది? ఆప్షన్ బి మానిటర్. ఇది అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఆ డివైస్ ద్వారా సిస్టమ్కి ఒక కమాండ్ని పంపిస్తాం. అదేంటిది? కీబోర్డ్ ద్వారా ఏదైనా కమాండ్ పంపించవచ్చు, మౌస్ ద్వారా క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ అనే ఒక కమాండ్ పంపించవచ్చు, బార్కోడ్ స్కానర్ ద్వారా ఆర్టికల్ని స్కాన్ చేయడం వల్ల మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ ఇన్పుట్ డివైస్. కానీ మానిటర్ అనేది దానిలో మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వం, అది ఓన్లీ అవుట్పుట్ డివైస్ మాత్రమే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్? A. Any part of computer which is a physical structure. B. Flexible parts of computer. C. Clocks used by the computer users. D. Instructions that tell the computers what to do. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? కింది వాటిలో సాఫ్ట్వేర్ అనగా ఏది సూట్ అయ్యింది? ద ఆప్షన్ ఈజ్ డి ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ది కంప్యూటర్స్ వాట్ టు డూ. సాఫ్ట్వేర్ అనేది ఎటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, దాన్ని మనం తాకలేము, అవేం పార్ట్స్ కాదు. ఓకేనా? క్లాత్స్ కాదు, అదేంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సాఫ్ట్వేర్ అనేది ఒక కోడ్. ఆ కోడ్లో ఏముంటుంది? అది కంప్యూటర్ ఎలా పనిచేయాలి, అది ఎలా పనిచేయాలి, మనకి
ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి అనేది ఈ సాఫ్ట్వేర్లో అంతా మనకి ఏ లాంగ్వేజెస్, సి లాంగ్వేజ్లోనో, అదే HTMLలోనో, జావానో ఏదో ఒక లాంగ్వేజ్లో మనకు రాస్తారు. అది సాఫ్ట్వేర్ అంటారు. అవి ఓన్లీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే సాఫ్ట్వేర్ అనేది. నెక్స్ట్ వన్, మెయిన్ సర్క్యూట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఏ హార్డ్ డ్రైవ్, బి మానిటర్, సి మదర్బోర్డ్, డి బ్లూటూత్. కంప్యూటర్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటిది? మెయిన్ సర్క్యూట్ ఏంటిది? ద ఆప్షన్ ఈజ్ సి మదర్బోర్డ్. మదర్బోర్డ్ అనేది మెయిన్ స్ట్రక్చర్ ఏది, ఏ కంప్యూటర్కైనా. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఈథర్నెట్ పోర్ట్ యూజ్డ్ ఫర్? ఏ కనెక్టింగ్ టు ఇంటర్నెట్, బి ప్రొవైడింగ్ ఎలక్ట్రికల్ పవర్ టు ది సిస్టమ్, సి కనెక్టింగ్ పెరిఫెరల్స్, డి క్రియేటింగ్ న్యూ యూజర్ అకౌంట్స్. ఈథర్నెట్ పోర్టు మనం కంప్యూటర్ ఎందుకు వాడతాము? ద ఆప్షన్ ఈజ్ ఏ కనెక్టింగ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికే మనం ఈథర్నెట్ పోర్ట్ని వాడతాము. నెక్స్ట్ వన్, విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ లైనక్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. దేనికంటే ఎగ్జాంపుల్స్? ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్, బి వెబ్ బ్రౌజర్, సి వర్డ్ ఫైల్స్ ఆన్ కంప్యూటర్, డి ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఏంటిది, మ్యాక్ ఓఎస్ ఏంటిది, లైనక్స్ ఏంటి? ఇవన్నీ ఆప్షన్ డి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఓఎస్లు అంటారు మనం. విండోస్ ఓఎస్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని దాని అర్థం. GUI in computer system stands for which of the following? A general unified information, B gross unclassified identity, C graphical user interface, D gateway use intelligence. GUI యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? The option is C graphical user interface. ఈ GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మనం విండోస్లో ఓఎస్ వాడుతున్నాం. విండోస్ ఓఎస్ ఏంటిది? GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మన యూజర్కి అక్కడ ఒక క్యాలిక్యులేటర్ బొమ్మ కనిపించింది. ఇలా ఉండి ఇలా బొమ్మ ఉంటే మనం పోయి దాన్ని డబల్ క్లిక్ చేయగానే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయ్యింది. అది ఒక గ్రాఫిక్ అంటే ఒక బొమ్మగా ఉంది. మనం దాన్ని ఓపెన్ కొట్టగానే అది ఓపెన్ అయిపోయింది. అలా కాకుండా అంతకుముందు ఎలా ఉండేదంటే డాస్ ఉండేది. ఈ ఓఎస్లు రాకముందు, GUI రాకముందు డాస్ ఉండేది. డాస్లో మనం టైప్ చేసి విండోస్ ఆర్ కొట్టి రన్కి వెళ్ళి రన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే CALC అని కొట్టాలి, టైప్ చేయాలి. ఇది ఏ విధంగా తప్పు అటు ఇటు టైప్ చేసినా కమాండ్ ఎగ్జాక్ట్ కమాండ్ టైప్ చేయకపోతే మాత్రం అది ఓపెన్ అవ్వదు. ఓకేనా? ఇలాంటి ఇప్పుడు GUIకి లేదు. అది మనం ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అన్నీ గ్రాఫికల్గా అంటే పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అదే ఓపెన్ అయిపోతుంది. దాన్ని GUI అంటారు. అది ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. http://www.indiapost.gov.in is an example of which of the following? A URL, B an access code, C a directory, D a server. ఈ పైన ఉన్నది కదా ఈ లింక్ యొక్క ఈ లింక్ని ఏమని పిలుస్తారు? ఎగ్జాంపుల్ దేనికంటే ఆప్షన్ ఏ URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఈ వెబ్ లింక్ ఏంటంటే దాన్ని URL అని పిలుస్తారు. URL ఎక్కడ టైప్ చేస్తామో మన పైన గూగుల్ క్రోమ్లో పైన ఈ హెడ్లో టైప్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. దాన్ని URL అంటారు. URL ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్, 1 byte ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? ఓకేనా? ఇందాకే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. 1 byte ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్? ఆప్షన్ C 8 bits. Next one, in a network system which of the following is the most powerful computer?
ఏ డెస్క్టాప్, బి ల్యాప్టాప్, సి నోట్బుక్, డి సర్వర్. మన నెట్వర్క్ మీద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఏంటిదంటే ద ఆప్షన్ ఈస్ డి. సర్వర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అవుతుంది మన నెట్వర్క్ మీద. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కీస్ ఆన్ కంప్యూటర్ అక్కర్స్ ఓన్లీ వన్స్? ఏ షిఫ్ట్, బి ట్యాబ్, సి ఆల్ట్, డి కంట్రోల్. మనకి ఉండే కీబోర్డ్ మీద క్రింది వాటిలో ఒకే ఒకసారి వచ్చే కీ ఏంటిది అంటే ద ఆప్షన్ ఈస్ డి ట్యాబ్. షిఫ్ట్ 2 times వచ్చింది, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఆల్ట్ కూడా అంతే, కంట్రోల్ కూడా అంతే. ఇవన్నీ 2 times ఉంటాయి కీబోర్డ్లో, కానీ ట్యాబ్ అనేది మాత్రం ఒకే ఒకసారి ఉంటుంది కీబోర్డ్ మీద. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ define an error in computer programming that produces a wrong result? A bug, B virus, C spyware, D cookies. ఓకేనా? దీని అర్థం ఏంటంటే మనం ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఏదైనా చిన్న ఎర్రర్ జరగటం వల్ల రాంగ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాము? ఎర్రర్ దేనివల్ల వచ్చింది? ఎర్రర్ వల్ల ఏమైంది? రాంగ్ రిజల్ట్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే ద ఆప్షన్ ఈజ్ ఏ బగ్ అంటారు. అదేంటంటే తప్పు మనం చేస్తే దానివల్ల రాంగ్ రిజల్ట్ వచ్చింది, దాన్ని బగ్ అంటారు. దాన్ని సాల్వ్ చేస్తారు. ఇదే వైరస్ కానీ స్పైవేర్ కానీ అంటే ఇది మనకి తెలియకుండా మన సిస్టంలోనే ఇన్స్టాల్ అవుతుంది. మన సిస్టంలోనే ఉండి ఏమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది తీసుకుంటుంది. దాన్ని వైరస్ కానీ స్పైవేర్ కానీ అంటారు. మన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది వాడుకోవడాన్ని మనకి తెలియకుండా మన ల్యాప్టాప్లో కానీ మన డెస్క్టాప్లో కానీ ఉండటాన్ని వైరస్ అంటారు. నెక్స్ట్ వన్, a network security device that protects the private data on a computer by filtering and blocking outsiders from unauthorized access is called A router, B firewall, C modem, D malware. నెట్వర్క్ సెక్యూరిటీలో ఒక డివైస్ ఉంటుంది. అదేం చేసిద్దంటే అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ అవ్వకుండా అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఫైర్వాల్ అంటారు. అది అనాథరైజ్డ్ అవుట్ సైడర్స్ని మన వెబ్సైట్లోకి యాక్సెస్ అవ్వకుండా ఒక ఫైర్వాల్ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ దట్ కెన్ బి డన్ యూజింగ్ దర్పణ్ సిబిఎస్ యాప్ ఇన్క్లూడ్స్. ఇది 2019లో క్వశ్చన్. సో దర్పణ్లో మన సిబిఎస్ యాప్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ద ఆప్షన్ ఈజ్ డి. అకౌంట్ ఓపెనింగ్ ఉంది, డిపాజిట్స్ ఉన్నాయి, విత్డ్రాల్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ద టైప్ ఆఫ్ ప్రింటర్ యూజ్డ్ ఇన్ దర్పణ్ డివైస్. ద ఆప్షన్ ఈజ్ డి. థర్మల్ ప్రింటర్లు ఉన్నాయి మన ఆర్ఐసిటి డివైస్, దర్పణ్ డివైజ్లలో. ఆ ప్రింట్ అయ్యేది అది థర్మల్ ప్రింటర్ వల్ల ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఐటీ యూఆర్ఎల్ ఈజ్. ఇది ఇందాకే చెప్పుకున్నాం కదా. ద ఆప్షన్ ఈజ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ వన్, పేమెంట్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి డన్ త్రూ ది ఐపీపీబీ ప్రెజెంట్లీ. ఓకేనా? ఏ సుకన్య సమృద్ధి అకౌంట్, బి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సి రికరింగ్ డిపాజిట్, డి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఈ క్రింది వాటిలో ఐపీపీబీని ఉపయోగించి మనం చేయలేని ట్రాన్సాక్షన్ ఏది? ద ఆప్షన్ ఈస్ డి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ని మనం ఐపీపీబీ ద్వారా కొనలేము. కానీ ఏంటంటే అప్పుడులో పిఎల్ఐ ఆర్పిఎల్ఐ కూడా కట్టలేము, కానీ రీసెంట్గా ఐపీపీబీ ద్వారా అది కట్టొచ్చు. ఓకేనా? 2019 క్వశ్చన్ ఇది. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రస్తుతం మనం చదవాలి ఏది చదివినా. ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ జీపీఎఫ్ విత్డ్రాల్ టు అప్రూవల్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండ్ ది క్రెడిట్ టు ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్ ఇన్ సిఎస్ఐ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సెల్ఫ్ సర్వీస్,
బి బ్లాక్ చైన్, సి డేటా ఫ్లో, డి వర్క్ ఫ్లో. ఓకేనా, మనం జీపీఎఫ్ని సిస్టంలో అప్లై చేయటము, వాళ్ళు అదే సిస్టంలో అథారిటీ అప్రూవ్ చేయటము, అది మళ్ళీ సిస్టంలోనే మనకి అకౌంట్స్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయటము, వీటన్నిటిని ఏమని పిలుస్తారు? ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆప్షన్ డి వర్క్ ఫ్లోకి ఎగ్జాంపుల్. మనం అప్లై చేస్తాము, నెక్స్ట్ కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్ చేస్తారు, అది మళ్ళీ అకౌంట్స్ బ్రాంచ్ వాళ్ళకి వచ్చి వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇదంతా ఒక వర్క్ ఫ్లో ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఒక వర్క్ ఫ్లో. వాట్ ఈజ్ అన్ ఎన్క్రిప్షన్? ఏ జంబ్లింగ్ అప్ ఇన్ఫర్మేషన్ టు కన్ఫ్యూజ్ ది యూజర్. బి ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ ఎ వే that the only authorized person can access it. B. C. Burying information in a crypt so that it can be accessible to everyone. D. None of the above. Encryption అంటే ఏంటిది అంటే ఏంటంటే ఆప్షన్ బి ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ కెన్ యాక్సెస్ ఇట్. మనం ఒక రకమైన కోడ్ వాడి దాన్ని ఎన్కోడ్ చేసి మనం పంపిస్తాం. ఈ మధ్యలో ఎవరైనా డేటా తీసుకున్నా అది వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. అది మళ్ళీ ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదంతా మళ్ళీ డీకోడ్ అయిపోయి మనకి డేటా యాక్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ ఫ్రాడ్లెంట్ అటెంప్ట్ యూజువల్లీ మేడ్ టు ది ఈమెయిల్ టు స్టీల్ యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్. ఏ స్పామ్, బి స్క్రీనింగ్, సి ఫిషింగ్, డి పాంజీ. ఏంటంటే మనకి ఈమెయిల్లో ఏదో ఒక మెయిల్ పంపించి ఇది క్లిక్ చేయమని మీకు డబ్బులు వస్తాయనో ఏదో ఒక ఫ్రాడ్లెంట్ అటెంప్ట్. అది ఎందుకు? అది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అటాక్ చేయడానికి చేసేదాన్ని ఏమంటారు? ద ఆప్షన్ ఈజ్ సి ఫిషింగ్ అంటారు. మన ఈమెయిల్కి పంపించేసి మన దగ్గర నుంచి డేటా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషను, పర్సనల్ ఇన్ఫర్మేషను తీసుకోవడాన్ని ఫిషింగ్ అంటారు. అదే స్పామ్ అయితే అన్వాంటెడ్ మెయిల్స్ దట్ సెంట్ బల్క్ అనమాట. సెంట్ బల్క్, దాన్ని స్పామ్ అని అంటారు. ఇలా పర్సనల్గా యూజర్ని అటాక్ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని ఫిషింగ్ అంటారు. నెక్స్ట్ వన్, మెయింటైనింగ్ ది secrecy of the password is. The correct option is C. The responsibility of the individual employee. అది సూపర్వైజర్కి కానీ, ఆఫీస్కి కానీ, సిస్టమ్ అడ్మిన్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎవరి పాస్వర్డ్స్ని జాగ్రత్త చేయాల్సిన పూర్తి బాధ్యత ఆ ఇండివిజువల్గా ఆ ఎంప్లాయీ మీదే ఉంటుంది. ఇంకెవరికి ఆ విషయమే సంబంధం లేదు. నెక్స్ట్ వన్, in respect of GDS substitute in Darpan. A. Darpan user ID is used. B. CSI user ID is used. C. RSI user ID is used. D. Aadhaar number is used as ID. ఇప్పుడు మనకి దర్పన్ డివైస్ ఒక జీడిఎస్లు బీపీఎంలు సెలవు పెట్టినట్టయితే వాళ్ళ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ వస్తాడు, జీడిఎస్ సబ్స్టిట్యూట్ వస్తాడు. వాళ్ళు మరి ఆర్డీ కట్టించుకోవాలన్నా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా వాళ్ళకి యూజర్ ఐడి ఉండదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ డి ఆధార్ నెంబర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఐడి. ఆధార్ నెంబర్ పెట్టుకొని అక్కడ మార్చుకొని దాని ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. జీడిఎస్ సబ్స్టిట్యూట్లకి యూజర్ ఐడి ఉండదు కాబట్టి, సబ్స్టిట్యూట్స్ అంటే మన డిపార్ట్మెంట్కి ఏ విధమైన సంబంధం లేని వాళ్ళు. ఓకేనా, అవుట్ సోర్సింగ్ అనుకోవచ్చు. సబ్స్టిట్యూట్స్ వాళ్ళకి యూజర్ ఐడి ఉండదు కాబట్టి వాళ్ళు ఆధార్ ఐడినే యూజర్ ఐడి కింద లాగిన్ అయ్యి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.